ప్రాప్తురాల నీకు శుభములు, సర్వోన్నతుని కృప పొందితివి. దయా ప్రాప్తురాల నీకు శుభములు, సర్వోన్నతుని కృప పొందితివి. గ్లోరియా 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 గ్లోరియా. Praise the Lord and welcome back to our morning devotion. Today let us turn our Bibles to Lucas వార్త 1వ అధ్యాయం 26వ వచనం. Luke chapter 1 verse 26. In the 6 months of Elizabeth's pregnancy, God sent the angel Gabriel to Nazareth, a town in Galilee. 6వ నెలలో గబ్రియేలుని దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడును. ఆ కన్యక పేరు మరియా. మీరు అనుకున్నారు క్రిస్మస్ సీజన్ అయిపోయింది కదా సిస్టర్, మళ్ళీ ఎందుకు ఇది? చాలా థింగ్స్ మనం ఇంకా నేర్చుకోవాలండి మేరీ లైఫ్లో నుంచి, ఎలిజబెత్ లైఫ్లో నుంచి. ఇప్పుడు ఎలిజబెత్ 6 months ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గాబ్రియల్ దూత అపియర్ అయ్యి, మేరీ యూ విల్ కన్సీవ్ అ సన్, యూ హ్యావ్ టు నేమ్ హిమ్ జీసస్, ఇమ్మాన్యుయల్, గాడ్ ఈస్ విత్ అస్ అని అన్నీ చెప్పారు. మనకు ఆ స్టోరీ అన్నీ తెలుసు. మేరీకి ఆ కాన్ఫిడెంట్ రావటానికి గాబ్రియల్ దూత ఏం చెప్తున్నారంటే, యువర్ కజిన్ ఎలిజబెత్ ఇస్ క్యారింగ్. కానీ మేరీ ఒక యంగ్ గర్ల్గా ఇట్ వాస్ నాట్ ఈజీ కదా, చాలా భయం వచ్చేది. క్రిటిసిజం ఎలాగ వస్తుందో, సొసైటీ నుంచి ఎలాగ వస్తుందో, తన ఫియాన్సీ అయిన జోసెఫ్ ఎలాగ డీల్ చేస్తారో, తన మమ్మీ డాడీ ఎలాగ డీల్ చేస్తారో, సో చాలా రకరకాలైన భయం ఆమె మీద వచ్చినప్పుడు షీ వెంట్ టు మీట్ ఎలిజబెత్, తన కజిన్ అయిన ఎలిజబెత్ని చూడటానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేరీ బిగాన్ టు సింగ్ స్పాంటేనియస్లీ, అంటే స్పాంటేనియస్గా ఆపకుండా పాట పాడటం మొదలు. ఆ పాటలు ఎలాగ వచ్చింది? తనకు తెలిసిన స్క్రిప్చర్ నుంచి, పాత నిబంధనలో ఉన్న స్క్రిప్చర్ నుంచి, పాత నిబంధనలోనే తనకు తెలిసిన వాక్యం నుంచి, ఐసాయా నుంచి, ఓల్డ్ టెస్టమెంట్ నుంచి అలాగ పాడుతూనే ఉంది. అప్పుడు తన ఫియర్ అనేది వానిష్ అయింది. తన భయాన్ని మేరీ ఎలాగ ఫేస్ చేశారంటే వర్డ్తోనే. దట్స్ వాట్ వి కాల్ మేరీ ఇస్ అ ఉమెన్ ఆఫ్ వర్డ్. ఇప్పుడు తన స్క్రిప్చర్ తెలియపోతే అలాగ పాడేవాళ్ళు కదా, పాడినా వేరే ఏదో పాడేవాళ్ళు. సో మేరీ వాజ్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది మేడ్ మేరీ టు స్టాండ్ స్ట్రాంగ్. దట్స్ వాట్ గాబ్రియల్ దూత చెప్పగానే కొంచెం భయం వేసినారు. ఇదిగో నీ దాసరాలు, దేవుని చిత్తం జరిగిన కాక నా లైఫ్లో అని చెప్పారు కదా. అంత ఒబీడియన్స్గా, అంత సరెండర్కి రావాలంటే స్క్రిప్చర్ తెలిసింది కాబట్టి, ప్రవచనాలు తెలిసింది కాబట్టి. సో టుడే ఈరోజు మీ లైఫ్లో కూడా చాలా భయాన్నే మీరు ఫేస్ చేయి ఉండొచ్చు. నేను ఇది చేయగలమా, నా వల్ల ఇది అవుతుందా, నాకు డబ్బులు లేదు కదా, నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, నాకు ఎడ్యుకేషన్ లేదు కదా, నాకు అది లేదు కదా, ఇది లేదు కదా, చాలా రకరకాలైన థింగ్స్ మీ లైఫ్లో వచ్చి ఉండొచ్చు. కానీ ఇఫ్ యూ నో ద వర్డ్, దట్ ఈస్ ఎనఫ్. యూ క్యాన్ ఫేస్ ఎనీ ఇన్యాడిక్వసీస్, యూ క్యాన్ ఫేస్ ఎనీ ఫియర్, యూ క్యాన్ ఫేస్ ఎనీథింగ్, బికాస్ ద వర్డ్ గివ్స్ యూ లైఫ్. వాక్యం నీకు జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. సో దేర్ఫోర్ బీ అ ఉమెన్ ఆఫ్ ద వర్డ్, బీ అ మ్యాన్ ఆఫ్ వర్డ్ టు ఫేస్ ద లైఫ్ సిచ్యువేషన్స్. మీ లైఫ్లోకి వచ్చిన ఛాలెంజెస్ని అన్నీ ఫేస్ చేయటం, ఎందుకంటే ఈ వాక్యం మనకి జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. సో ఈ 2024లోకి మీరు వెళ్ళినప్పుడు వాక్యంతోనే వెళ్ళండి, ఎందుకంటే 2024లో ఛాలెంజెస్ వస్తాయి మన లైఫ్లోకి, రకరకాలైన ఇష్యూస్ వస్తూనే ఉండదు, ఎందుకంటే లైఫ్ వస్తూనే ఉంటుంది. కానీ మీరు విక్టోరియస్ పర్సన్ అవుతారు, ఎందుకంటే మీరు వాక్యంతోనే వెళ్తుంది. మీకు వాక్యం తెలుసు, ఎందుకంటే మీ ముందుకు వచ్చిన ఎవ్రీ యుద్ధం, అన్ని యుద్ధాలు, బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్ అని మీకు తెలియాలంటే వాక్యం తెలియాలి కదా. యూ ఆర్ వండర్ఫుల్లీ అండ్ ఫియర్ఫుల్లీ క్రియేటెడ్. ఎవరైనా నీ ఇన్యాడిక్వసీ గురించి చెప్పినప్పుడు వాక్యం తెలుసా? మీకు ఒకటి తెలుసు, ఐఎమ్ వండర్ఫుల్లీ అండ్ ఫియర్ఫుల్లీ ఐఎమ్ క్రియేటెడ్ అని నీకు తెలుసు. నీకు డబ్బులు లేదంటే నీకు ఒకటి చెప్పడానికి, మై గాడ్ ఈస్ అన్ ఎల్ షదాయ్. ఎల్ షదాయ్ గాడ్, మోర్ దాన్ ఎనఫ్ గాడ్ ఈస్ మై ఫాదర్ అని మీకు తెలుసు. అదే కాకుండా మై గాడ్ షాల్ సప్లై ఆల్ మై నీడ్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ అని చెప్పడానికి ఉన్న ధైర్యం మీకు ఉండదు. సో ఇఫ్ యూ డోంట్ నో ద వర్డ్, మీరు వర్డ్ చదవటం మీకు కష్టమైతే అది అన్నీ పక్కన పెట్టేసి వర్డ్ చదవటం స్టార్ట్ చేయండి. జోషువాకి దేవుడు చెప్పినట్టు
Meditate this word day and night. Munch over this word day and night. That should not depart from me. అది మీ దగ్గర నుంచి వెళ్ళటానికి అలౌ చేయకండి. పగలు రాత్రి, డే అండ్ నైట్, దినరాత్రాలు మీరు ఇదినే మంచి చేయండి. దట్ విల్ హెల్ప్ యూ టు గ్రో అండ్ గ్రో అండ్ గ్రో and expand. Hallelujah. Shall we pray? Father, we thank and we praise you for this wonderful morning. Lord, as we are going to enter into 2024, Lord, help us to take that decision, Lord. Grow in your word, because your word gives us life. Face every situation, face every challenges with the word, Lord. We thank you and we praise you. I pray for everyone. If anybody is not having the interest to read the word, Lord, I pray right now, every spirit which block them from reading the Bible, I rebuke it in the name of Jesus Christ of Nazareth. We thank you and we praise you. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.